అండ్ నేను జగన్ కి సపోర్ట్ కూడా చేయట్లేదు. బట్ ద థింగ్ ఈజ్ ఆ ఇష్యూలో జగన్ తప్పులేదని మాత్రం చెప్పడానికి ఈ వీడియో చేస్తాను. జెడ్ సెక్యూరిటీ ఇస్ మస్ట్ ఫర్ వైఎస్ జగన్ బికాస్ హీఈస్ అ మాజీ సీఎం. సో హీఈస్ నాట్ సీఎం, ఓకే, బట్ హీఈస్ అ మాజీ సీఎం. ఏదైనా సరే అతనికి ఒక ఉండాల్సిన వాల్యూ ఆయనకి ఉంటది ఖచ్చితంగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్ గా వైఎస్ జగన్ గారి పర్యటనలో భాగంగా సింగయ్య అనే కార్యకర్త ఆ తోపులాట్లోని ఇది దాంట్లో ఏంటంటే మొత్తం కార్ కిందకి నలిగిపోయి మొత్తం ఆ కార్ వెళ్తున్నట్టు కనిపించింది. అందులో నలిగిపోయి మృతి చెందినట్టు వార్త అయితే వచ్చింది. సో దీని గురించి మనం ఈ విషయం గురించి పక్కన పెడితే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం జరిగిన తర్వాత వైఎస్ జగన్ గారిని ఫుల్ అంటే ఫుల్ గా ట్రాల్స్ చేస్తున్నారు. ఈ టైంలో పర్యటనలు అవసరమా అని చెప్పి రూలింగ్ పార్టీ ఏంటంటే వైఎస్ జగన్ గారి మీద నిందలు అయితే వేస్తున్నారు, అలాగే ట్రాల్స్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ నేను బేసిక్ గా ఏంటంటే వైఎస్ జగన్ గారిని సపోర్ట్ చేయడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, అంటే ఉన్న ఫ్యాక్ట్స్ నేను చెప్పాలని ఈ వీడియో చేస్తాను అనమాట. సో విషయం ఏంటంటే బేసిక్ గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకులు వచ్చినప్పుడు అతను బేసిక్ గా ఏంటంటే మాజీ సీఎం కూడా, వైఎస్ జగన్ మాజీ సీఎం కాబట్టి అతనికి ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. జెడ్ ప్లస్ సెక్యూరిటీ నియమించకపోవడంతోనే ఇలాగా దారుణాలు జరిగిందని చెప్పి వైఎస్ జగన్ గారు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లు పెట్టి. సో ఆయన చెప్తున్న వాదన ఏదైతే ఉందో, వైఎస్ జగన్ గారు చెప్తున్న వాదన ఏదైతే ఉందో అదైతే మాత్రం 100% అయితే నిజమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్ గా పుష్ప సినిమాలో ఏంటంటే పుష్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏంటంటే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద తోపులాట జరిగింది. ఆ పెద్ద తోపులాట జరిగినప్పుడు ఒక ఫ్యామిలీలో ఏంటంటే ఒక ఆవిడ చనిపోయింది అనమాట ఆ తొక్కిస్లాట్లోని. సో అక్కడ బేసిక్ గా మరి అక్కడ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు లేదంటే అతను ఒక సెలబ్రిటీ, సినిమా సెలబ్రిటీ, అండ్ అలాంటి కేసెస్ చాలా రేర్ కేసెస్ లో అవుతాయి. బట్ ఇటోసరికి ఏంటంటే రాజకీయ నాయకులు అనమాట, పొలిటీషియన్ కాబట్టి, దట్టు వైఎస్ జగన్ మాజీ సీఎం కాబట్టి ఖచ్చితంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే జగన్ అభిమానులకు ఉండాల్సిన అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి. సో ఖచ్చితంగా ఆయన చూడడానికి వస్తారు. నేను ఆ వీడియో చూశాను. ఆ వీడియో చూసినప్పుడు అసలు పోలీసులు కూడా ఎవరు అక్కడ లేరు. దట్టు ఏంటంటే జనాలు ఫుల్, నేను చూశాను, జగన్ కూడా ఏంటంటే పడిపోతారు. అంటే అంత జనాలు ఒకేసారి తోపులాట అయితే వచ్చేసింది అనమాట. సో ఆ వీడియోలో ఏంటంటే జగన్ పడిపోతున్నాడు అనమాట. అంటే అసలు సెక్యూరిటీ అనేది లేదు వైఎస్ జగన్ కి. అంటే ఇప్పుడు ఆ పొజిషన్ లోని వైఎస్ జగన్ గారిని ఏమైనా అటాక్స్ చేసినా సరే ఎవరు ఆపడానికి అక్కడ పోలీసులు కూడా లేరని నాకు అనిపించింది. బట్ ఏది ఏమైనా సరే ఎవరిది తప్పైనా ఎవరిది ఒప్పైనా సరే ఒక ప్రాణం అయితే పోయింది. మరి అది ఇంకోటి ఏంటంటే కొంతమంది అది ఫేక్ వీడియో అని కూడా అంటున్నారు. అది కూడా ఎంతవరకు ఇంకా తెలియదు. సో ఏదైనా సరే నిజం ఇంకా 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 తేలాల్సింది. సో ఏది ఏమైనా ఈ విషయంలో మాత్రం అయితే వైఎస్ జగన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఇవ్వకపోవడంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది మాత్రం 100% ట్రూ అనమాట. మనం బేసిక్ గా మనుషుల్ని విమర్శించడం తప్పేం కాదు. అండ్ ఏదైనా చేయొచ్చు, బట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుని విమర్శిస్తే మంచిదని నా అభిప్రాయం అనమాట. ఏదేమైనా సరే ఒక ప్రాణం అయితే పోయింది. చాలా బాధాకరమైన విషయం. ఆ వీడియో చూసినప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను. అదే తను సింగయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కార్ కింద నలిగిపోయారు అనమాట నిజంగా. అండ్ ఆ టైంలో కార్ లోపల వైఎస్ జగన్ గారు ఉన్నారు, ఎలాగో ఉన్నారు, అండ్ పేర్ని నాని గారు వీళ్ళందరూ ఉన్నారనమాట. ఈ విషయంలో మరి వైఎస్ జగన్ తప్పు అంటే నేను చెప్పలేను. బట్ ఆయనది తప్పు అని కూడా నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన వాదన ఏదైతే ఉందో జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది రావాలని, అది మాత్రం పర్ఫెక్ట్ అనమాట. సో జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ లైక్ వైఎస్ జగన్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇస్తే ఇలాంటి సంఘటనలు జరగవు, బట్ జరిగింది. సో ఇకనైనా సరే వైఎస్ జగన్ గారికి ఆయన ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, వచ్చే ఎలక్షన్ లో కూడా ఓడిపోకపోవచ్చు. ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే ఇక్కడ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలంటే జగన్ గారికి సెక్యూరిటీ కాదు. ఎవరైతే ఇప్పుడు ఒక పర్యటనకి వెళ్ళినప్పుడు జనాలు ఒకేసారి తోపులాట అయిపోతారు. అది ఒకసారి అలా తోపులాట అయిపోవడం వల్ల జగన్ గారికి రిస్కే, అక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరికీ రిస్కే. సో ఇవన్నీ అడ్డుకోవడానికి ఏంటంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందనుకోండి, ఒక సర్టన్ డిస్టెన్స్ ఉంటుంది నాయకులకి మధ్యలో పోలీసు, అటు సైడ్ ఏమో పబ్లిక్, అలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇవన్నీ తగ్గుతాయి, అసలు జరగవు. బేసిక్ గా ఈ రోజు మాత్రం జెడ్ ప్లస్ సెక్యూరిటీ లేకపోవడం వల్లే సింగయ్య మృతికి కారణమైంది. దీనికి ఎవరు కారణం, బాధ్యులు ఎవరు? వైఎస్ జగన్ బాధ్యులా లేకపోతే తెలుగుదేశం పార్టీ బాధ్యులా? కాదు, మన నిర్లక్ష్యం అయితే నిర్లక్ష్యం ఒకటే దీనికి బాధ్యత వహించాలి. సో ఏదైనా సరే ఇక నుంచి వైఎస్ జగన్ గారి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి
కొంచెం ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ ముందు ముందు జరగకుండా బాగుంటది అని చెప్పి జరగకుండా ఉంటే బాగుంటది అని చెప్పి నేను కేవ్ టాక్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇదే విషయం మన సింహాచలంలో కూడా ఒకసారి అలా జరిగింది. నిర్లక్ష్యం కారణంగా 7 చనిపోయారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సింహాచలంకి గిరి ప్రదక్షిణ కూడా వస్తుంది. సో ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ విషయంలో మాత్రం నేను జగన్ తప్పట్టట్లేదు అండ్ నేను జగన్ కి సపోర్ట్ కూడా చేయట్లేదు. బట్ ద థింగ్ ఈజ్ ఆ ఇష్యూలో జగన్ తప్పలేదని మాత్రం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. జెడ్ సెక్యూరిటీ ఇస్ మస్ట్ ఫర్ వైఎస్ జగన్ బికాస్ హీ ఈజ్ అ మాజీ సీఎం. సో హీ ఈజ్ నాట్ సీఎం, ఓకే, బట్ హీఈస్ అ మాజీ సీఎం. ఏదైనా సరే అతనికి ఉండాల్సిన వాల్యూ ఆయనకి ఉంటది ఖచ్చితంగా, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ కేవీ టాక్స్. బై.